When you were 2 years old, and when you decided, oh, how did you decided what you want to become when you are 4 or 5? నీకు 2 ఉన్నప్పుడు, 4 లేదా 5 నీవేమవుతావో నిర్ణయించే శక్తి నీకు ఉన్నదా? లేదు కదా! అది సహజంగానే జరిగిపోతుంది. నీకిప్పుడు 12 సంవత్సరాలు. నువ్వు భవిష్యత్తులో ఏమవ్వాలో ఇప్పుడు ఆలోచిస్తున్నావు. కానీ నీకు చాలా సమయం ఉంది. నీకు 15, 20 లేదా 25 ఏళ్ల వయసు వచ్చేసరికి నీ జీవితంలోని వివిధ దశల్లో నీ లక్ష్యాలు మారుతూ ఉంటాయి. కానీ నువ్వు ఒక ప్రధాన లక్ష్యాన్ని పెట్టుకోవాలని నేను ఆశిస్తున్నాను. అదేంటంటే భగవంతునితో ఐక్యమవ్వడమే. మనం ఇక్కడ ఎందుకున్నాం? మన జీవిత పరమార్థం ఏమిటి అనేవి అర్థం చేసుకోవాలి. దాన్ని నీ ప్రధాన లక్ష్యంగా పెట్టుకోవాలి. మిగిలినవన్నీ మారిపోతూనే ఉంటాయి. But we really trouble ourselves with school education, for example. We get so frustrated. మనం స్కూల్ చదువుల గురించి ఎప్పుడూ ఒత్తిడికి లోనవుతూ ఉంటాం. తరువాత మంచి కాలేజీలో చేరడానికి ప్రయత్నం చేస్తాం. ఆ తరువాత డిగ్రీ సంపాదించడం మన లక్ష్యం అవుతుంది. ఇంకా ఆ తరువాత ఏ ఉద్యోగం చెయ్యాలి? ఏ వ్యాపారం చెయ్యాలి? ఎవరిని పెళ్లి చేసుకోవాలి? All these critical decisions will come into picture. ఈ సందిగ్ధతల్లోనే మన జీవితం గడిచిపోతూ ఉంటుంది. మన జీవితాల్లో ఇలాంటి చిన్న చిన్న లక్ష్యాలు నిరంతరం మారుతూనే ఉంటాయి. కానీ వీటన్నింటి వెనుక అంతర్లీనంగా మన జీవిత ప్రధాన లక్ష్యం ఉండాలి. ధన్యవాదాలు.